హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మార్నింగ్ లేవగానే వంటగది నుంచి లోపల వాకిలి, అలాగే బయట వాకిలి కూడా అయితే శుభ్రంగా ఊడ్చి, బయటైతే కల్లాపు వేశానండి. ముగ్గైతే ఇంకా వేయలేదు. కొంచెం వెలుగొచ్చాక అయితే వేద్దాం కదా అనేసి అయితే ఆగాను. వీడియోలో అయితే వెలుగొచ్చినట్టయితే కనిపిస్తుంది కానీ ఇంకా చీకటిగానే ఉన్నదండి. అందుకనేసి ఇంకా వీధి లైట్లు కూడా ఇంకా ఆఫ్ చేయలేదన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఎలుగుగా కనిపిస్తుంది, ఎలుగొచ్చినట్టు. బయట మంచు లేకపోయినా కానీ చాలా చలిగా అయితే ఉందండి. మా చిన్నోడేమో లేచి పిలిచాడు. తీరా లోపలికి వెళ్ళి చూసేసరికి మళ్ళీ దుప్పటి కప్పుకొని మంచి వెచ్చగా అయితే బొజ్జునున్నాడు. ఇంక సర్లే కదా వాళ్ళని ఎందుకు లేపడం అనేసి అయితే బయటకు పోయి నా పని నేను చేసుకోవడం మొదలుపెట్టాను. లోపల చిన్ని చిన్ని పనులన్నీ చేసి గిన్నెలన్నీ బయట వేసి తోమేటప్పటికైతే వెలుగొచ్చిందండి. ఈలోపైతే మా ఆయనేమో నిద్ర లేచాడు. ఈరోజు పని అయితే లేదు, రాజమండ్రి అయితే వెళ్దామని అయితే అన్నాడు. తెలిసిన వాళ్ళ ఇంటికైతే వెళ్ళామండి. వాళ్ళు ఎప్పటి నుంచో అయితే రమ్మంటున్నారనమాట. కానీ మా ఆయనకైతే ఇప్పుడు కుదిరింది. పని ఏమైనా ఉంటే తొందరగా పూర్తి చేసుకుని రెడీ అవ్వమని అయితే చెప్పాడనమాట. ఇంక ఈలోపైతే నేనేమో గిన్నెలన్నీ కూడా తోమేసుకున్నానండి. గిన్నెలన్నీ తోముకునేసరికి అయితే తనేమైతే పొయ్యిలోకి పుల్లలు అయితే అయిపోయినాయి. ఇంక పుల్లలు అయితే కొడుతున్నాడనమాట. తెచ్చిన పుల్లలన్నీ కూడా అయిపోయాయండి. అందులో 2, 3 పెద్దవైతే ఉన్నాయి. వాటినేమో అలాగే పొయ్యిలో పెడుతుంటే మండటం లేదు. ఇప్పుడేమో చన్నీళ్ళు అయితే అసలు చేయలేము. మనమైతే ఏదోలా చేసేస్తాం కానీ పిల్లలైతే చేయలేరు కదండి. కొడుకుల కోసం అనేసి పొద్దున్నే పుల్లలు కొట్టడం అయితే మొదలుపెట్టాడు. ఇంక ఈలోపు నేనేమో బయట ముగ్గు అయితే వేస్తున్నాను. పెద్దగా ఏం పెట్టనండి, ఏవో నాకు వచ్చినటువంటి చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తాను. చుక్కలతో కలిపే ముగ్గులు అయితే ఎన్నైనా పెడతాను కానీ ఈ నెల పెట్టే ముగ్గులు అయితే నాకు రావండి. ఒకవేళ వచ్చినా నేర్చుకుని ఎంత పెద్దగా పెట్టినా మా రోడ్డు పైన అయితే అసలు ఉండవన్నమాట. నాకు వచ్చినట్టయితే పెట్టానండి. చూసారు కదా ఈలోపు ఇంకా తొక్కుకుని అయితే వెళ్ళిపోతున్నాయి. ఇంకా బయట అయితే ముగ్గు పెట్టి వచ్చేసరికి తినైతే పొయ్యి అంటించేసి పిల్లలకైతే నీళ్ళు అయితే పెట్టాడు. ఇంక ఈలోపు పిల్లలు కూడా నిద్ర లేచారండి. ఇంక వాళ్ళైతే నిద్ర లేచారు కాబట్టి మొత్తం దుప్పట్లన్నీ కూడా ఒకసారి శుభ్రంగా దులిపేసి మడత పెట్టేసుకుని ఎక్కడక్కడ సర్దేసుకుంటాను. మాకు ఇక్కడ ఏంటంటే 8:30కి అయితే డైరెక్ట్గా రాజమండ్రికి అయితే బస్సు ఉంటుందండి. ఇంక దానికైతే వెళ్దామన్నాడు. ఇంక అందుకనేసి అయితే త్వరగా అన్నిటి పని అంతా కూడా సర్దుకోవాలి. మా ఇంట్లో నాకేంటంటే ఎక్కువ టైం పట్టే పని ఇదేనండి. దుప్పట్లు ఇవన్నీ కూడా మడత పెట్టి అక్కడ సర్ది ఇవన్నీ కూడా శుభ్రంగా దులిపి వాటి మీద పక్కలేయడం, తర్వాత ఇవన్నీ కూడా సర్దుకుని లోపల నుంచి తుడుచుకురావడం అనమాట. దీనికి ప్రత్యేకంగా ఒక గంట అయితే పడుతుంది. అందులోనూ ఈ చివర ఇరుకుల్లో నుంచి కూడా అదంతా కూడా తుడుచుకురావాలంటే మాత్రం ఎక్కువ టైం పట్టిద్ది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎంత టైం పట్టినా ఎంత నెమ్మదిగా చేసుకుని అయితే గొడవ ఉండదండి. కానీ ఇప్పుడైతే ఊరు వెళ్ళాలి కదా, దానివల్ల ఏంటంటే కొంచెం స్పీడ్గా అయితే చేసేసుకుంటున్నాను. మాకేంటంటే ఇంక ఇప్పుడు ఈ బస్సు అయితే వెళ్ళిపోయిందంటే మాత్రం మళ్ళీ 10:30, 11 అయ్యేంత వరకు కూడా ఆటోలు అయితే ఉండవండి. ఇంక వెళ్ళేటప్పటికైతే లేట్ అయిపోతుంది అనేసి ఇంక బస్కి అయితే బయలుదేరదామని అనుకున్నాము. అందుకనేసి ఇంక ఇంట్లో పని అంతా కూడా స్పీడ్గా అయితే చేసేసుకోవడం మొదలుపెట్టాను. మాతో పాటు మా చెల్లి కూడా వస్తుంది రాజమండ్రి. అమ్మ వాళ్ళు అయితే ఊరు వెళ్ళారండి. ఇంక రాజమండ్రి నుంచి ఇలా మా ఇంటికి అయితే వచ్చేస్తుంది. అమ్మ వాళ్ళ అన్నయ్యకైతే ఒంట్లో బాగాలేదంట, అదే మా మావయ్యకి అయితే ఒంట్లో బాగాలేదంటండి. చూడడానికి అయితే వెళ్ళారు. ఇంక చెల్లి ఒక్కతే ఉండడం ఎందుకనేసి ఇంక ఇక్కడికైతే తీసుకొస్తున్నాం. ఎక్కడికన్నా వెళ్ళాలన్నప్పుడు మధ్యాహ్నం ప్రయాణం అయితే అంత కంగారు ఉండదు కానీ పొద్దున్నే వెళ్ళాలంటే మాత్రం హడావిడిగానే ఉండిద్దండి. అంటే అప్పుడే ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవడం. ఈ ప్రయాణం అంటే మీకు తెలియదు కాదు, ఇంకా కంగారుగా ఉండిద్ది అనమాట. ఇక్కడ లోపలంతా కూడా శుభ్రంగా అయితే ఊడ్చేసి మొత్తం గది తలుపులన్నీ కూడా వేసేసానండి. లేదంటే పిల్లలు అటు ఇటు తిరుగుతూ తొక్కేస్తారు. నేనేం చేశానంటే తనకి పని ఉంది కదా, క్యారేజ్ అయితే పెట్టాలనేసి బియ్యం అయితే కడిగి నానబెట్టి పక్కన పెట్టేశాను. మళ్ళీ అవి పాడైపోతాయి కదా అనేసి ఇంకా సర్లే అనేసి అవైతే అన్నం అయితే వండేసాను. ఇంకా బట్టలు అయితే ఉతికేసి గింజ అయితే పడతానండి బట్టలకి.
కాటన్ వాటికి అయితే గెంజి పెట్టి ఎండేసుకుంటాను. అందుకనేసి అన్నం వండేసి ఇంకా గెంజి పెట్టేసి బట్టలు అయితే ఆరేసేసాను. ఆరేసేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి నేను కూడా రెడీ అయ్యామండి. కరెక్ట్‌గా బస్సు వచ్చే టైంకి అయితే వెళ్ళామన్నమాట. కనీసం ఒక 5 నిమిషాలు లేట్ అయితే మాత్రం బస్సు అయితే వెళ్ళిపోయేది. ఇంక అప్పుడు కంపల్సరీ ఇంక ఆటోకి అయితే వెళ్ళాల్సి వచ్చేది. ఇంక ఆటోకి వెళ్ళాల్సి వస్తే మాత్రం నిజంగా తిట్టేద్దుననమాట ఈరోజు నన్ను. ఈరోజు పొద్దున్నే లేవడం త్వరగా పని చేసుకోవడం మంచిదయింది నాకు. నాకేమో ఎక్కడికన్నా వెళ్దాము అనే టైంకి ఇంట్లో పనంతా కూడా చేసుకుని వెళ్ళడం అయితే మంచిదని అనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వెళ్ళొచ్చిన తర్వాత మొత్తం ఒంట్లో ఓపిక అంతా అయిపోయిద్ది, నీరసం అయితే వచ్చిద్ది. ఇంటికి వచ్చాక ఏ పని కూడా చేయాలనిపించదు అనమాట. అందుకనేసి ఎక్కడికైనా వెళ్ళే ముందు ఇంట్లో పని అంతా కూడా నీట్గా చేసేసుకుని వెళ్తాను. ఇంటికి వచ్చేసాక ఏ పని ఉండదన్నమాట. ఇక్కడ చూసారు కదండి, ఇంకా చుట్టాల ఇంటికి అయితే వెళ్ళొచ్చేసాము. వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ అనుకోకుండా అయితే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళామండి. అసలు అనుకోలేదన్నమాట వెళ్దామనేసి. ఏదో అక్కడికి వెళ్ళాక సర్లే బాగుంటుంది అన్నారు కదా అనేసి అయితే ఇంకా వెళ్ళాము. ఇది వచ్చేసి రాజమండ్రి తాడి తోట అంటండి. సో ఇదంతా కూడా బట్టల మార్కెటేనండి. నిజంగా అసలు దిమ్మ తిరిగిపోయిందనమాట. అసలు ఏం చూడాలో ఏం కొనుక్కోవాలో కూడా. అందులో మేమేంటంటే ఇలా షాపింగ్ అని తెలిస్తే డబ్బులు అయితే ఎక్కువ తెచ్చుకునేవాళ్ళం. మామూలుగా వచ్చాం కదా అనేసి అయితే ఇలా వచ్చాము. ఏదో వచ్చినందుకు మొత్తానికి బట్టలు అయితే తీసుకున్నాం రండి కొన్ని. ఇంకెళ్ళాక ఆగితేమో ఏడు కొనకుండా అయితే ఉండలేం కదా. నైటీస్ కానివ్వండి, డ్రెస్సులు కానివ్వండి, శారీస్ కానివ్వండి, నిజంగా చాలా బాగున్నాయండి. నిజంగా అందులో రేట్లు కూడా మనకు తగ్గట్టే మంచిగానే ఉన్నాయి, పర్లేదు. ఇంక ఇదంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆకలి అయితే వేస్తుంది. అసలు రెస్టారెంట్కి అయితే వెళ్దాం అనుకున్నామండి, కాకపోతే అప్పటికి 1 గంట అయింది. ఇంకా అక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే అటు ఎక్కితే అటు అయితే అడిగాము, ఇక్కడ బిర్యానీ ఎక్కడ బాగుంటుందన్నా అంటే అతనైతే ఇక్కడైతే చూపించాడు. సర్లే ఎక్కడైతేనే మనం అయితే ఆగుతాం, పిల్లలు అయితే ఉండలేరు కదండి ఆకలికి. సర్లే ఇంక ఎక్కడైతే ఏముందిలే అనేసి ఇంక ఇక్కడైతే చేసేసామన్నమాట. అందరం కూడా షాపింగ్కి తిరిగి తిరిగి నీరసం అయిపోయి ఉన్నాం అనమాట. ఇక్కడైతే భోంచేసేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇక్కడేమో చెల్లి అయితే 2 టాపులు అయితే తీసుకుంది. తర్వాత పిల్లలకు కూడా బట్టలు అయితే తీసామండి. నేను ఒక 2 టాపులు తీసుకున్నాను. ఇంక మా ఆయన వచ్చేసి ఇప్పుడు నేనేం తీసుకోనులే, మీరు తీసుకున్నారు కదా, నేను తర్వాత చూద్దాంలే అనేసి అయితే అన్నారు. నేనేమో అసలు పిల్లలకి షేర్వాణి తీద్దాం కదా అనేసి అనుకున్నానండి. కానీ వాళ్ళేమో మాకు ప్యాంటు షర్టే కావాలన్నారు. ఎందుకురా హస్తపటి అవే కదా వేసుకుంటున్నారు అనేసి అంటే వాళ్ళు వినలేదనమాట. సర్లే ఇంక వాళ్ళకి నచ్చినవే తీసాము. కానీ ఇక్కడితో ఏం అవ్వలేదండి షాపింగు, ఇంకా అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలకైతే డైలీ వేర్ వేసుకోవడానికి అయితే బట్టలు అయితే తీసుకోవాలి. ఇంకా మా ఆయనకి కూడా కొనాలి. చూడాలి మళ్ళీ ఎప్పుడు వెళ్తాం ఏంటన్నదని. ఇదేనండి మా షాపింగ్ అయితే. అసలు శారీ అయితే తీసుకుందాం కదా అనుకున్నానండి, తీరా అక్కడికి వెళ్ళేసరికి టాప్లు అయితే తీసుకున్నాను. పిల్లలిద్దరికి కూడా నేనేదో కొందాం అనుకున్నానండి, కానీ వాళ్ళు ఏదో తీసుకున్నారు. సర్లే ఇంకెందుకులే, మార్చి నెలలో ఇంకెలాగో పుట్టినరోజు ఉంటుంది కదా, ఇంక అప్పుడైతే తీసుకుందాంలే అన్నారనమాట. ఇప్పుడున్న పిల్లలకి ఏంటంటే వాళ్ళ ఇష్టాలతోనే ఉంటుందన్నమాట. ఇంక మనం ఏం చెప్పినా ఇంకా అలా లెక్కనే లేదు. సర్లే ఇంకా వాళ్ళ ఇష్టాలను ఎందుకు కాదనడం అనేసి మనం వచ్చేసి పిల్లల బట్టలండి. ఇంక నేను తీసుకున్న టాప్లేమో ఈ 2ను. అసలు ఫస్ట్ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను, అది అంత లుక్ లేదనేసి మళ్ళీ టాప్ అయితే మార్చేసి పింక్ అయితే తీసుకున్నాను. నాకు ఎందుకో కానీ పింక్ అసలు నచ్చదండి. కాకపోతే అక్కడ ఇదే బాగుందనమాట. సర్లే అనేసి ఇంకా ఏదో ఒకటిలే అనేసి తీసేసుకున్నాను. ఇంటికి వచ్చాక అయ్యో ఇది కాదు అది కాదు అనిపించిద్ది, కానీ తీసుకుని తెచ్చుకున్నాక ఇంకేం చేయలేమన్నమాట. నాకు అన్నిటిలోనూ ఈ చున్నీ అయితే బాగా నచ్చిందండి. టాప్ మీదకి బాగుంటుంది కదా అనేసి అయితే తీసుకున్నాను. ఇదే బాగా నచ్చింది నాకు ఈ బట్టలన్నిటిలో కూడా. ఇదండి మా పండుగ షాపింగ్ కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ ఉంది కొంచెము.
చూడాలి అది ఎప్పుడు అన్నదే. సరేనండి, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.